నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఇంటి పనులు సులువుగా చేసుకోవడానికి, అలాగే కొన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం పనికిరావని. వాటితో చిన్న చిన్న టిప్స్. ఈ టిప్స్ అన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం. బియ్యం కడిగిన నీళ్లు ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలకి పోసుకుంటాం. ఒకవేళ మొక్కలు లేకపోతే సింకులో పోసేస్తాం. బియ్యం కడిగిన ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడు ఈ నీళ్లు ఇలా చేసుకుంటే మనం ప్రతిరోజు వాడుకోవచ్చు. బియ్యంలో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మరి ఎక్కువ పోసుకోకూడదు. పలచగా ఉండేలా కొద్దిగా నీళ్లు పోసుకొని చిక్కగా తీసుకోవాలి నీళ్లు. తర్వాత ఈ నీళ్లు ఐస్ ట్రేలో పోసుకొని ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. ఒక వారానికి సరిపడా చేసుకుంటే చాలు. కావాలంటే ఇవి అయిపోగానే మళ్ళీ ఇలాగే చేసుకోవచ్చు. ఇలా నీళ్ళన్నీ పోసుకొని ట్రేలో ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయిన తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ని ఒక బాక్స్లో పెట్టుకొని మీరు ప్రతిరోజు వాడుకోవచ్చు. రోజు ఒక క్యూబ్తో మీరు ఫేస్ పైన అప్లై చేసుకుంటే స్కిన్ మీద మురికి ఉండదు, ట్యాన్ ఉండదు, స్కిన్ కూడా బాగా గ్లోగా ఉంటుందన్నమాట. మురికి లేకపోతే స్కిన్ మామూలుగానే గ్లోగా ఉంటుంది. రోజు చేసుకోవచ్చు. మీరు ఇలాగే చేసుకొని ఆరిపోయేంత వరకు ఉంచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. మనము స్కిన్ కోసం ఎక్కువగా స్క్రబ్ చేసుకోవడానికి బియ్య పిండి వాడుతూ ఉంటాం. బియ్య పిండి న్యాచురల్ కాబట్టి ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటాం. మంచిదని ట్యాన్కి కూడా బాగా పనిచేస్తుంది. అలాగే బియ్యం నీళ్లు కూడా ఇలా చేసుకొని పెట్టుకుంటే మీరు రోజు ఒకటి తీసుకొని చిన్నగా కొద్దిగా ఇలా అప్లై చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకుంటే స్కిన్ చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే చేసుకొని బాక్స్లో పెట్టి మీరు ప్రతిరోజు వాడుకోవచ్చు. స్కిన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం. ఇంట్లో ఉండే స్విచ్ బోర్డులన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎంత మురికిగా ఉన్నా సరే, నల్లగా ఉన్నా సరే తక్కువ టైంలో శుభ్రం చేసుకోవాలంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుని ఇలాంటి వైప్స్ ఉంటాయి కదా, ఈ వైప్స్తో శుభ్రం చేసుకోవచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుంది క్లీన్ చేసుకోవడానికి. ఇది కొంచెము తడిగా ఉంటాయి ఈ టిష్యూలు. ఒకటి తీసుకొని టిష్యూ పేపరు బోర్డు మీద ఇలా క్లీన్ చేసుకుంటే చాలు. వంటగదిలో ఉండేవి ఇంకా ఎక్కువగా జిడ్డుగా ఉంటుంటాయి. తాలింపులకి వాటికి అంతా ఆవిరి పట్టేస్తూ ఉంటుంది కదా, ఆవిరికి ఇవి కూడా జిడ్డుగా ఉంటాయి. ఈ జిడ్డు అంతా కూడా పోవాలంటే ఎక్కువసేపు రుద్దాలి. రుద్దే పని లేకుండా చాలా సింపుల్గా మీరు ఈ టిష్యూ పేపర్తో శుభ్రం చేసుకోవచ్చు. మురికి ఎంత ఉన్నా సరే అంతా వచ్చేస్తుంది. జిడ్డు కొంచెం కూడా ఉండదు. చాలా నీట్గా ఉంటాయి అన్నమాట స్విచ్ బోర్డులు. ఇలాగే మీరు ఇంట్లో ఉండేవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు. మరి ఎక్కువ మురికి పట్టి నల్లగా అయ్యేంత వరకు ఉండకుండా అప్పుడప్పుడు మనకు కుదిరినప్పుడు ఇవి ఎలాగో ఇంట్లో ఉంటూనే ఉంటాయి కాబట్టి వీటితో శుభ్రం చేసుకుంటే జిడ్డు, మురికి ఇంకా నల్లగా ఉండకుండా స్విచ్ బోర్డులు ఎప్పుడు కొత్త వాటిలాగా బాగుంటాయి అన్నమాట. నీట్గా ఉంటాయి చూడటానికి కూడా. ఇది చాలా బాగా పనిచేస్తుంది క్లీన్ చేసుకోవడానికి. అన్ని దీంతో మీరు సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం. తీసేసిన టీషర్ట్లు చాలా ఉంటాయి ఇంట్లో. వీటిల్లో కొన్ని బాగుంటాయి, కలర్ తగ్గకుండా కొద్దిగా డిజైన్స్ అవి బాగుంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే ఒక టీషర్ట్ తీసుకొని కింద పట్టీ కట్ చేసుకోవాలి. కొంచెం మందంగా ఉంటుంది కదా పట్టీ, ఈ పట్టీ కట్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి రౌండ్ బేసిన్ కానీ లేకపోతే రౌండ్ ప్లేట్ ఏదో ఒకటి తీసుకొని టీషర్టు పైన లోపల మార్క్ చేసుకోవాలి. టీషర్ట్ బయటికి రాకుండా లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి. తర్వాత మార్క్ చేసుకున్న దానికంటే 3 ఇంచులు ఎక్కువ పెట్టుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా 2 వరుసలు మార్క్ చేసుకుని రెండవసారి మార్క్ చేసుకున్న మీద రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా 2 ముక్కలు కట్ చేసుకొని ఈ 2 ముక్కలు విడిపోకుండా మధ్య మధ్యలో పిన్నులు పెట్టుకుంటే మనం చేసుకునేంత వరకు విడిపోకుండా ఉంటుంది. ఇలా పిన్నులు పెట్టుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు రౌండ్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్లో అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. మార్క్ దాటిపోకుండా మార్క్ లోపల వైపుకే కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని ఈ 2 ముక్కలు పై ముక్క ఒకటి కింద ముక్క ఒకటి 2 తీసుకొని 2 ముళ్ళు వేసుకోవాలి. 2 ముళ్ళు వేసుకుంటే కదలకుండా ఉంటుంది. మీరు క్లాత్ ఏదైనా సరే తీసుకొని చేసుకోవచ్చు, కానీ టీషర్ట్ అయితే పీచులు రాకుండా ఉంటుంది. చూడటానికి కూడా బాగుంటుందన్నమాట, అందంగా ఉంటుంది. ఇలా 2 ముళ్ళు వేసుకోవాలి. మొత్తం ఎన్ని ముక్కలు అయితే ఉన్నాయో అన్ని ముక్కలు ఇలా మొత్తం ముళ్ళు వేసుకుంటే ఇలా ఉంటుంది పిల్లో. కుచ్చులు కుచ్చులుగా అందంగా చాలా బాగుంటుంది. మీరు ముళ్ళు వేసుకునేటప్పుడు కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి. చివర చెయ్యి పెట్టుకోవడానికి వీలుగా కొద్దిగా గ్యాప్ ఉంచుకొని ఈ గ్యాప్ లోపల నుంచి ఇలాంటి దూది ఉంటే దూది పెట్టుకోవచ్చు. పాత పిల్లోస్కి దూది ఉంటుంది కదా, అందులో ఉన్న దూది పెట్టుకోవచ్చు. లేకపోతే క్లాతులు ఉంటాయి కదా, వేస్ట్ ముక్కలు ఏవైతే అందుబాటులో ఉంటాయో అవి పెట్టుకోవచ్చు. కావలసినంత పెట్టుకొని మిగిలిన ఈ ముక్కలు కూడా ముళ్ళు వేసుకోవాలి. పిల్లో అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది పిల్లో అయితే. మీరు ఇలాగే వాడుకోవచ్చు ఈ పిల్లో. లేదు అంటే మధ్యలో బటన్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటే స్టోన్స్ బటన్స్ చాలా ఉంటాయి, ఏవైనా సరే పెట్టుకోవచ్చు. పాత డ్రెస్సులకి బటన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది అనమాట పిల్లో.
కుచ్చులు కుచ్చులుగా అందంగా బాగుంటుంది పిల్లో. ఈ పిల్లోని మీరు బెడ్ మీద పెట్టుకోవచ్చు, లేదంటే సోఫాలో పెట్టుకోవచ్చు, దివానీ మీద పెట్టుకోవచ్చు, కార్లో పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడ బాగుంటుంది అనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. సింపుల్గా ఇంట్లో టీ షర్ట్లు ఏమైనా ఉంటే కొన్ని తెలిసిన వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉండి వాళ్ళకి ఇచ్చిన, కొన్ని మనం ఇలా చేసుకుంటే కొనుక్కునే పని లేకుండా పిల్లోస్ అందంగా చాలా బాగుంటాయి. మీరు ఎన్ని కావాలంటే అన్ని తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. చూడటానికి కూడా అందంగా కొత్తగా ఉండేలా. ఇప్పుడు 4వ టిప్ ఏంటో చూద్దాం. మనం ప్రతిరోజు బెడ్ అంతా నీట్‌గా దులుపుకొని శుభ్రంగా ఉంచుకున్నా సరే, ప్లెయిన్‌గా ఉంటే పర్వాలేదు గానీ, మంచము కొంచెము డిజైన్ ఎక్కువగా ఉండి, సన్న డిజైన్ ఎక్కువగా ఉన్న మంచాలైతే మనం ఎంత శుభ్రం చేసుకున్నా సరే, కొద్దిగా దుమ్ము పట్టేస్తుంది. డిజైన్ చుట్టూ కూడా దుమ్మంతా పట్టేస్తుంది. సన్నగా ఉంటుందన్నమాట దుమ్ము పేరుకొని. అదంతా కూడా మనకి క్లీన్ చేసుకోవాలన్నా ఈజీగా రాదు. కొంచెం అక్కడ ఇరుక్కొని ఉంటుంది ఈ దుమ్మంతా. ఈ దుమ్ము కూడా లేకుండా మంచం ఎప్పుడు నీట్‌గా కొంచెం కూడా దుమ్ము, మురికి లేకుండా శుభ్రం చేసుకోవాలంటే డిజైన్స్ ఎక్కువగా ఉన్నా సరే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఇంట్లో. ఒక ఇయర్ బడ్ తీసుకొని కొద్దిగా తడుపుకోవాలి. తడుపుకొని ఎక్కడైతే దుమ్ము ఉందో అక్కడ ఇయర్ బడ్‌తో క్లీన్ చేసుకుంటే కాటన్ ఉంటుంది కాబట్టి దీనికి ఆ దుమ్మంతా కూడా ఇయర్ బడ్‌కి వచ్చేస్తుంది. సన్నగా ఉన్న డిజైన్స్ క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం. క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలన్నా అంత నీట్‌గా రాదు. మనం ఎంత దులుపుకున్నా సరే కొద్దిగా దుమ్మైతే డిజైన్ చుట్టూ పట్టేస్తుంది. అలాంటి దుమ్ము కూడా మీరు ఇయర్ బడ్ తోటి ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. డిజైన్ సన్నగా ఉన్నా సరే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది దుమ్మంతా కూడా. ఇలా మీరు మంచమంతా క్లీన్ చేసుకోవచ్చు. ఒకటి అయిపోతే రెండోది తీసుకొని మీరు 2, 3 వాడేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు దుమ్ము. మీకు కుదిరినప్పుడు మరీ దుమ్ము పట్టేంత వరకు ఉండకుండా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మంచం కూడా నీట్‌గా ఉంటుంది. మురికి లేకుండా, దుమ్ము ఏది లేకుండా నీట్‌గా ఉంటుంది. ఇలా సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చు ఇయర్ బడ్‌తో. ఇప్పుడు 5వ టిప్ ఏంటో చూద్దాం. దాదాపుగా ఇంట్లో అందరికీ 2 సిలిండర్లు ఉంటూనే ఉంటాయి. ఒకటి వాడుకున్న, ఒకటి ఖాళీది గానీ, ఫుల్‌ది గానీ రెండో సిలిండర్ ఉంటుంది. ఈ సిలిండరు మనకున్న ప్లేస్‌ని బట్టి వంటగదిలో పెట్టుకుంటూ ఉంటాం. లేకపోతే ఒక కార్నర్‌లో మనకి ఎక్కడైతే వీలుగా ఉంటుందో అక్కడ పెట్టుకుంటాం ఈ సిలిండర్‌ని. సిలిండర్ ఇలా కార్నర్‌లో పెట్టుకున్నప్పుడు ఇది బయటికి కనిపించకుండా ఉండాలంటే ఇంట్లో పాత డ్రెస్సులు ఉంటాయి కదా ఇలాంటివి. అంబ్రెల్లా కట్టిన డ్రెస్సులు. ఒక డ్రెస్ తీసుకొని సిలిండర్ ఎంత పొడవుందో అంత పొడవులో ఇలా మడత పెట్టుకొని ఇక్కడ ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని పైన ఎక్కువగా ఉంది కదా క్లాతు, ఇది కావాలంటే కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా ఉంచుకున్నా చాలు. ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా ముడి వేసుకొని ఎంత హైట్‌లో ఉందో అంత హైట్‌లో దీని సిలిండర్‌కి ఫస్ట్ ఎక్కువగా ఉంది కదా క్లాతు, అది లోపలికి పెట్టేసి పైకి రివర్స్ చేసుకుంటే మనకి కరెక్ట్‌గా ఉన్న క్లాతు పైకొస్తుంది. ఇలా కార్నర్స్‌లో మీరు సిలిండర్ పెట్టుకున్నప్పుడు చిన్న స్టూల్ లాగా దీన్ని వాడుకోవచ్చు. ఫ్లవర్ వేజ్‌లు పెట్టుకుంటూ ఉంటాం కదా మనం కార్నర్స్‌లో. అలా చక్కగా దీన్ని వాడుకోవచ్చు. మళ్ళీ ఫ్లవర్ వేజ్ కోసము స్టాండ్ కొనుక్కునే పని లేకుండా దీన్నే వాడుకోవచ్చు. ఇలా వేసుకున్నాక దీని మీద పైన పెట్టుకోవడానికి కేక్ తెచ్చుకున్నప్పుడు కింద కేక్ బేస్ వస్తుంది కదా అట్ట. ఈ అట్ట పెట్టుకుంటే బావుంటుంది. ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇది ఉంటే ఇది పెట్టుకోవచ్చు. లేకపోతే కొంచెం రౌండ్‌గా ఈ సైజులో కట్ చేసుకొని అట్ట ముక్క అది కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని దీని మీద ఫ్లవర్ వేజ్ పెట్టుకుంటే కార్నర్‌లో చాలా చాలా బావుంటుంది. సిలిండర్ ఇలా మీరు కార్నర్‌లో పెట్టుకున్నప్పుడు ఇలా చేసుకుంటే సిలిండర్ బయటికి కనిపించకుండా ఉంటుంది. ఫ్లవర్ వేజ్ పెట్టుకోవటానికి స్టాండ్ లాగా చాలా బావుంటుంది. ఇలా మీరు కార్నర్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే హాల్‌లో షెల్ఫ్‌ల పక్కన ఇలాంటి కార్నర్ ఏదైనా ఉంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు హాల్‌లో. అందంగా చాలా బావుంటుందనమాట. ఇలా సిలిండర్ బయటకి కనిపించకుండా కార్నర్‌లో అందంగా ఉండేలాగా మార్చుకొని పెట్టుకోవచ్చు. ఈ టిప్స్ అన్నీ మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మీ ప్రసన్న. థాంక్ యూ ఫర్ వాచింగ్.